లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ భాను శ్రీనివాస్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి బేబీకార్న్ మంచూరియా. బేబీకార్న్ మంచూరియాని ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ రోజు చూపించబోతున్నాను. చూపించే ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటాయని అనుకుంటున్నాను. ఆనియన్, ఇంకా టొమాటో, పచ్చిమిర్చి, చిన్నులపాయి. పచ్చిమిర్చి బదులు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంటి దగ్గర ఉన్న వాటితోనే అన్నాను కాబట్టి నేను నా దగ్గర ఉన్న వాటితో మినిమైజ్ చేసి చేస్తున్నా అనమాట. చూడండి, బేబీకార్న్ ఉంటది కదా, దీన్ని చక్కగా మనం పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పొడవుగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఈ రేంజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా, చక్కగా కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో బేబీకార్న్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ బేబీకార్న్ లో తగినంత సాల్ట్, అల్లం చిన్నులపాయ పేస్ట్, కార్న్ ఫ్లోర్, మైదా, తగినంత కారం యాడ్ చేసుకొని, ఫుడ్ కలర్ ఆప్షనల్ అన్నమాట, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే కారం మిక్స్ చేశాను, తర్వాత మిక్స్ చేసుకున్నా కాబట్టి నేను ముందుగానే మీకు చెప్తున్నాను. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మనకి బేబీకార్న్ చాలా డెలికేటెడ్ గా ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్ గా మిక్స్ చేసుకోండి. కేర్ఫుల్ గా మిక్స్ చేయండి, మొత్తం పట్టేలా కూడా మిక్స్ చేయండి మనం వేసిన పౌడర్స్ అన్ని కూడా. ఇంకంతే, ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత నీట్ గా ఒక్కొక్కటి వేసుకోండి. మొత్తం ఒకేసారి ముద్దలాగా అయితే వేయొద్దు, నీట్ గా వేసుకోండి, లేదంటే అతుక్కుపోతాయి అనమాట ఇవి ఈజీగా. సో చక్కగా ఇలా నేను చూపించినట్టుగా వేసుకోండి. ఇవి కుక్ అవ్వటానికి ఎక్కువ టైం కూడా పట్టదు. నేను ఒకసారి వేసి వెంటనే తీసేసాను అనమాట. తర్వాత మళ్ళీ అన్ని కలిపి ఒకసారి మళ్ళీ కొంచెం నాకు క్రిస్ప్ గా కావాలని చెప్పి మళ్ళీ ఒకసారి వేసుకున్నాను. సో మీ ఇష్టం అనమాట. 2 టైమ్స్ గా కాల్చుకుంటా అంటే 2 టైమ్స్ గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఈ మంచూరియా. సో ఈసారి నా చేతులతో నేను ఫస్ట్ టైం చేసుకొని తినబోతున్నాను. అసలు రెసిపీ ఎలా వస్తుందో, ఫైనల్ గా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇంకా మనం మంచూరియా ప్రాసెస్ లోకి వచ్చేద్దాము. కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా చిన్నగా ఒక్కొక్కటి వేసుకోండి. ఫస్ట్ నేను చిన్నులపాయలు, ఇంకా పచ్చిమిర్చి, అంటే నా చేతితో నేను వీడియో తీసుకుంటూ ఇట్లా తీసుకోవటం కదా, సో కొంచెం క్లియర్ గా చూపించలేకపోయినా అడ్జస్ట్ అవ్వండి. సో మొత్తం అన్ని కూడా యాడ్ చేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఉప్పులు, కారాలు అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి కార్న్ ఫ్లోర్ వాటర్ మనం పక్కన పెట్టుకోవాలి కలిపి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ పీసెస్ ని దీంట్లో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అట్లా టాస్ చేసుకొని సోయా సాస్ కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి వినిగర్ కొంచెం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టమాటో సాస్ యాడ్ చేసుకోండి. ఇంకా మనకి టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి టమాటో సాస్ మాత్రం. నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, మనం ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను కదా మిక్స్ చేసి పెట్టుకోమని, కార్న్ ఫ్లోర్ వాటర్, దాన్ని యాడ్ చేసుకోవటమే. 2 మినిట్స్ అట్లా టాస్ చేసుకొని కార్న్ ఫ్లోర్ వాటర్ ని ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, చక్కగా యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఈ వాటర్ ని మీకు కొంచెం డ్రైగా కావాలంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కొంచెం గ్రేవీగా అలా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ లో నేను ఒక్కసారి టొమాటో సాస్ మళ్ళీ యాడ్ చేసుకొని టాస్ చేసుకుంటాను, ఎందుకంటే ఇంకా టొమాటో సాస్ లేకుండా డైరెక్ట్ గా తినేస్తాను. మీకు కావాలంటే మీరు జస్ట్ టొమాటో సాస్ కొంచెం వేసుకొని పైన తినేసేయచ్చు అనమాట, ప్లేటింగ్ చేసుకున్న తర్వాత కూడా. నేనైతే ఇలా ప్రాసెస్ చేసుకుంటున్నాను. దీంట్లో మళ్ళా మీకు కావాలంటే పైన కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్ కి తగ్గట్లు. కర్రీస్ లాగా కొత్తిమీర ఏంటి అని అనుకుంటారేమో, నేనైతే ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకుంటాను. ఇంకా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకుంటాను. ఇంకా సూపర్ ఉంది టేస్ట్ అయితే, మస్ట్ ట్రై చేయండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. అన్నట్లు నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి భాను శ్రీనివాస్. ఎవరైనా ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టేసేయండి. దాంట్లో మంచి మంచి రీల్స్, ఇంకా యూట్యూబ్ గురించి అప్డేట్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. ఇంకా నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన నా సబ్స్క్రైబర్స్ కి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ గా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అంతే ఈ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్.